కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తాము ఊసరవెల్లి రాజకీయాలు చేయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో అవినీతి రాజ్యం వెళ్లిందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ అణచివేసిందన్న ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని, ప్రజలు పోరాడి సాధించుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజల అస్తిత్వం కోసం సుదీర్ఘంగా పోరాడారని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం 13 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క హక్కుల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, తెలంగాణలో నీళ్లు, నియామకాలు, మరి నిధుల కోసం ఆ రోజు సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. మనకందరికీ తెలుసు. మొదటి దశ పోరాటంలో తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు ముందు ఉద్యమం చేశారు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హై స్కూల్ విద్యార్థులు, పసిపిల్లలు జై తెలంగాణ నినాదాలు ఇస్తూ హైదరాబాద్ పురవీధుల్లో తెలంగాణ కోసం ఊరేగింపులు నిర్వహిస్తే, ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పసిపిల్లలను తుపాకులతో పోలీసులు కాల్చి చంపడం జరిగింది. 360 మందికి పైగా హై స్కూల్ విద్యార్థులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ ఉద్యమము మరి ఏ రకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం జరిగిందో మనకు తెలుసు. చివరి దశ ఉద్యమం కూడా మరి ఏదైతే 1200 మంది, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇన్ని వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఉద్యమం చరిత్రలో లేదు. ఏ రకమైనటువంటి హింస లేకుండా శాంతియుతంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఈ యొక్క పోరాటంలో ఏ రకంగా మరి సంఘటితంగా ముందుకొచ్చారో మనం చూసాము. ఆ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ నిర్దాక్షిణ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. చివరకు ఢిల్లీలో ఇదే పార్లమెంట్ దగ్గర యాదిరెడ్డి అనేటువంటి తెలంగాణ విద్యార్థి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. బాజాప్తా యావత్తు దేశ ప్రజలకు ఉత్తరం రాస్తూ, నేను తెలంగాణ కోసం చనిపోతా ఉన్నాను, నా చావుకు సోనియా గాంధీ కారణము, నా చావుకు కాంగ్రెస్ పార్టీ కారణము, నా చావుకు కేంద్ర ప్రభుత్వం కారణము, నా చావుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కారణమని బాజాప్తా చనిపోవడం జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆ రోజు పోరాటం చేస్తే, చివరకు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సకల జనుల సమ్మెతో